కనబడుతుంది శివాజీ మహారాజు చాలా ప్రేమగా పెంచుకున్న కుక్క సమాధి. ఏ పక్క నుంచి శత్రువులు వచ్చి దాడి చేయలేని పరిస్థితి ఉన్న ఫోర్ట్. దిస్ ఇస్ ది గిబ్రాల్టర్ ఆఫ్ ఇండియా. ఇదంతా క్వీన్స్ ప్యాలెస్, ఇది క్వీన్స్ బెడ్రూమ్ అట. Of my all India road trip. Also good morning from Raigad. ప్రస్తుతం అయితే రాయగఢ్ రూమ్లో ఉన్నాను. రాయగఢ్ ఫోర్ట్కి వెళ్తాను ఇప్పుడు. యాక్చువల్గా ఈరోజు నా ప్లాన్ ఏంటంటే లైక్ టు గెట్ ఆన్ టు కేబుల్ కార్ టుడే. ఐ మీన్ రోప్వే తీసుకొని రాయగఢ్ పైకి వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు ట్రెక్కింగ్ వేలో వద్దామని. చూసుకుంటే ఇక్కడే పక్కనే ఉంది కేబుల్ కార్ది. క్రౌడ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇట్స్ బెటర్ ఐ మూవ్ ఎర్లియర్. అయితే నా లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. ఇది కొంచెం బైక్ ఫిక్స్ చేసేసి దెన్ ఐ హ్యావ్ టు మేక్ ఏ మూవ్. మీరు నా ఛానల్ కొత్త అయినట్లయితే ప్రీవియస్గా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో సౌత్ ఇండియా మొత్తం కంప్లీట్ చేసి ఉన్నాను. సౌత్ ఇండియా, ఒడిశా అండ్ ఎవ్రీథింగ్. వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, కేరళ and Karnataka complete చేసి ఉన్నాయి. You can go and watch my previous videos. And before I start this video, I want to request you guys, please ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. కొన్ని నాట్ మోర్ దాన్ 60-70 పైన ఎక్కడానికి సరిపోతుంది. ఇంకా అటు నుంచి 1700 అట. అసలు వాళ్ళగా I think there are resorts here. స్టే చేయడానికి లేకపోతే ఆఫీసు. ఇక్కడ స్టే చేయడానికి వీలుంటే మాత్రం సూపర్గా ఉందని. పూర్తిగా ఫోర్ట్ని చూడడానికి అయితే 1 to 1.5 hours పడుతుందంట. ఆ ఎండకి వెళ్ళాలి అండ్ ఈ ఎండకి వెళ్ళాలి. దిగేది మాత్రం అటువైపు. మందిరాల్లాగా ఉన్నాయి. టాప్ అయితే ఇంకా లేదు. మేబీ ఇది కూడా టాప్ వుడ్తో చేసినవేమో. దిస్ ఇస్ గ్రానరీ. ఇది ధాన్యాగారం, స్టోరేజ్, ధాన్యం స్టోరేజ్ అండ్ ఫుడ్ ఐటమ్స్ స్టోరేజ్కి. సో డీప్ ఇన్సైడ్, లేదు డీప్ ఏం కాదు, ఒక 20 feet. ఎస్ 20 feet ఉన్నది. చాలా పెద్ద ఫోర్ట్. యూనో దిస్ ఇస్ క్వీన్స్ ప్యాలెసెస్లో ఇదంతా క్వీన్స్ ప్యాలెస్, ఇది క్వీన్స్ బెడ్రూమ్ అట. ఓడి అమ్మ, ఎందుకంత బెడ్రూము. అటువైపు కిటికీలు, కింద మీద పైన మొత్తం అన్నీ పోయాయి. ఓన్లీ ద స్ట్రాంగ్ రాక్ వాల్స్, రాళ్ళతో చేసిందే. ఇవి కిటికీలు, కొన్ని ప్రవేశ మార్గాలు. అండ్ అటువైపు ఆపోజిట్ టు దిస్ కింగ్స్ థ్రోన్, శివాజీ మహారాజా సింహాసనం ఉండే ప్లేస్ ఉంది. మళ్ళీ వాటర్ బాటిల్ అయితే మర్చిపోయాను. మళ్ళీనే టోబీ అయితే అవసరం. ప్రస్తుతం ఎండలు గట్టిగా ఉన్నాయి. యాక్చువల్గా వాతావరణం ఇలా ఉండదట, బట్ ఈరోజు అయితే గట్టిగా ఉంది. వీఆర్ ఎంటరింగ్ టు ద కింగ్స్
సింహాసనం ఉండే ప్లేస్. ఎస్, ఇట్స్ స్మాల్ లేక్ దేర్, చిన్న లేక్. మింట్ అంట. దీన్ని బ్రిటిషర్స్ దీన్ని ఎలాగా చేసి అన్నారంటే, ఇట్స్ గిబ్రాల్టర్ ఆఫ్ ఇండియా. ఏ పక్క నుంచి శత్రువులు వచ్చి దాడి చేయలేని పరిస్థితి ఉన్న ఫోర్ట్. దిస్ ఇస్ గిబ్రాల్టర్ ఆఫ్ ఇండియా. సో టెక్నికల్ ఆ రోజుల్లోనే. దేర్ అక్కడ ఒక స్పాట్ ఉంది, అక్కడికి వెళ్దాం. అక్కడ టెంపుల్ ఉంది. ఒక రోజు శివాజీ మహారాజు అక్కడికి వెళ్ళేవారంట. ఇదంతా శివాజీ మహారాజు ప్యాలెస్. ఇదంతా అవతలది క్వీన్స్ ప్యాలెస్. ఈ రైట్ సైడ్ ఛత్రపతి శివాజీ ఆఖరి శ్వాస వదిలారు అని పాత హిస్టరీస్లో ఉందంట. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఈ ఫోర్ట్లో నివసించే వారి రూమ్స్. కానీ అప్పట్లో ఇక్కడికి వచ్చి కట్టడం అనేది అల్టిమేట్ థింగ్ అబ్బా. I think that is the throne. And here you go, a throne, Shivaji Maharaj statue. అది ఈ కోటకున్న 4 దారుల్లో ఇదొకటి. ఒక దర్వాజా. అక్కడ కనబడుతున్న టెంపుల్ ఉంది కదా, శివాజీ మహారాజు రోజు వెళ్ళే టెంపుల్. రోజు వెళ్తారంట ఆ టెంపుల్కి. ఒకసారి వెళ్దాం. ఇది మార్కెట్ ప్లేస్. రాయగఢ్ ఫోర్ట్లోని మార్కెట్ ప్లేస్. అంటే మార్కెట్ ప్లేస్ అంటే ప్రజలందరూ ఇక్కడే ఉండేవారు అంటే. ఆల్సో మనం ఇక్కడికి ఈవినింగ్ టైంలో కూడా రావచ్చు. ఈవినింగ్ టైంలో వస్తే దే అరేంజ్ సమ్ లైట్స్ కూడా అరేంజ్ చేశారు. ఇమాజినేషన్ వన్స్ అగైన్ హంపీ లాగా ఇది ఒక ఇమాజినేషన్. చాలా లాంగ్, ఒక 100 to 150 meters లాంగ్ మార్కెట్ ప్లేస్. ఆల్సో ఇక్కడ కొన్ని ఆ పైన మార్కెట్ ప్లేస్ అయితే కింద ఏదో స్టోరేజ్ ప్లేస్ లేకపోతే వాటర్ అవుట్లెట్ అక్కడక్కడే ఉన్నాయి. అంటే మేబీ వాటర్ అవుట్లెట్కి ఏమో. దేర్ యు గో. ఇక్కడ జూమ్ లేకపోతే పని చేయట్లేదు, కనబట్లేదు. ఆ పాయింట్ దగ్గర ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ కొండలు అయితే చూడండి, సీరియస్గా నో వే అన్నట్లుంది. శత్రువులు ఎలాగా రాలేరు అన్న విధంగా ఉంది. ట్రెక్కింగ్ చేసిన అయితే మాత్రం డెఫినెట్గా వాటర్ బాటిల్స్ ఆ స్టెప్స్ ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు తెచ్చుకోండి. కానీ పైకి వచ్చిన తర్వాత అయితే ఉన్నాయి, బట్ మిడ్లో ఏమి ఉండకపోవచ్చు. జగదీశ్వర్ టెంపుల్ ప్రతిరోజు మార్నింగ్ శివాజీ మహారాజ్ వచ్చేవారంట. అండ్ ఇది బిల్డ్ చేసింది కూడా ఇస్లామిక్ స్టైల్లో. దిస్ ఈస్ ది ఎంట్రీ. టాప్లో చూడండి, ఇస్లామిక్ స్టైల్ ఎంట్రీ. శివాలయం కనబడుతుంది. శివాజీ మహారాజు చాలా ప్రేమగా పెంచుకున్న కుక్క సమాధి గుడి ముందరే కట్టారు. టెంపుల్ ఆపోజిట్.
విజిట్ అయితే అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ డౌన్వర్డ్స్. స్టెప్స్ దిగి వెళ్తున్నాను. టోటల్ 1737 స్టెప్స్ అంట. మళ్ళీ అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్లు రూమ్ వరకు నడిచెళ్ళాలి. సో రాయగఢ్ విషయాలు ఇవి. రాయగఢ్ ఫోర్ట్, ఛత్రపతి శివాజీ మెయిన్ క్యాపిటల్ ప్లేస్. ఎక్కడెక్కడ ఎన్ని కోటలు ఉన్నా, ఎన్ని ప్రదేశాల్లో అతను స్థిరపడి ఉన్నా, ఇది రాయగఢ్ అనేది మెయిన్ క్యాపిటల్ ప్లేస్. అండ్ దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు గెట్ డౌన్. ఈ దారిలో ఏమన్నా బ్యూటిఫుల్ స్పాట్స్ ఏమైనా ఉంటే చూపిద్దాం. ట్రెక్కింగ్ దిగుదాం అనుకున్న మొదట్లోనే దిగుతున్నప్పుడు ఇది ఒక ఎలిఫెంట్ ట్యాంక్ అంట. జస్ట్ వాటర్ ట్యాంక్. ఇది లేక్ కాదు, మినీ లేక్ కాదు, అలాగే నుయ్యి కూడా కాదు. ఇట్స్ జస్ట్ వాటర్ ట్యాంక్. చూడండి, ఇక్కడ నుంచి ఫోర్ట్ స్ట్రక్చర్ చూడండి. ఐ థింక్ యూ కెన్ ఫైండ్, కనబడుతుంది అనుకుంటున్నా. అయితే మనం ఆల్మోస్ట్ అక్కడి నుంచి అలాగ కిందకి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ కోటపైకి రావాలంటే ఇది ఒకటే దారి. మిగతా అన్నీ ఎటు నుంచి రావాలనుకున్నా వీలు కాదు. ఆ వ్యూ చూడండి, హౌ డీప్ ఇట్ ఈస్. అండ్ అక్కడ చిన్న రోడ్డు. టోటల్ ఓవర్ 1000 మీటర్స్. 1000 మీటర్స్ పైన, సీ లెవెల్కి 1000 మీటర్స్ పైన, సంథింగ్ అరౌండ్ 4300 ఫీట్ హైట్లో ఉంది ప్లేస్ అయింది ఈ ఫోర్ట్. అంత కష్టమైన ట్రెక్కింగ్ కాదనుకుంటాను, బట్ ప్రస్తుతం అంటే కిందకు నడుస్తామని కాదు, పైకి వచ్చేటప్పుడు కూడా ఐ థింక్ ఇట్స్ పాసిబుల్. పూర్తిగా కిందకి వెళ్ళాక ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు వెళ్తుందే ఈ ఫోర్ట్కి మెయిన్ ఎంట్రన్స్. ఇది అసలు ద్వారం. ఇక్కడి నుంచి ఉంటుంది ఇంకా. దిస్ ఈజ్ రాయగఢ్ మెయిన్ ద్వారం. రాయగఢ్ ఇక్కడి నుంచి ఇంకొంచెం దూరం, టోటల్గా 3.5 కిలోమీటర్స్ అని అన్నాడు. ఈ రాళ్ళు అయితే మాత్రం చాలా డేంజరస్గా ఉన్నాయి. కొంచెం పర్లే, బట్ వాటర్ టైం అయితే జారుతాయి. డోంట్ వేర్ స్లిప్పరీ షూస్. అదిగో అక్కడ కనబడుతుంది కదా, అవన్నీ దిక్కుంటే వెళ్ళాలి. హైట్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే టోటల్ ఈ ముందున్న ఫోర్ట్ లుక్ వస్తుంది. ఆ వెనకాతలు చూస్తున్నారు కదా, అదంతా ఫోర్ట్ లుక్, అంటే ఫోర్ట్ వాల్. నా వెనక చూస్తున్నారు కదా, దర్వాజా మెయిన్ ఎంట్రన్స్. అలాగే కొండంతా చూడండి, చుట్టూ వాల్. ఎవరన్నా ఒకవేళ కొండెక్కే సాహసాలు చేసినా కూడా ఆ రాళ్ళు కొంచెం బాగా స్లాంట్గా పెట్టారు. బౌండరీ యాక్చువల్గా ఇంత స్టీప్ హిల్కి బౌండరీ వాల్ అవసరం లేదు అని అనుకుంటాం, బట్ ఆ థాట్స్ చూడండి. స్టీప్ హిల్లే కదా, ఎవడెక్కుతారులే అన్న అనుమానాలు కూడా దారితే ఈ గంట కూడా ఒక గోడ అయితే లాగేశారు, ఎవరు ఎక్కకంట ఉండడానికి. దారిలో చిన్న వాటర్ ఫాల్స్. ఐ థింక్ నేను వచ్చినవి అదే అనుకుంటా. దేర్ అక్కడ వెళ్ళాల. కార్లు కనబడుతున్నాయి కదా అక్కడ వరకు. సో సమ్ మోర్
ఒక పావు గంట 20 నిమిషాలు పట్టొచ్చు. మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ట్రైల్ ఫ్లాట్గానే ఉంది. మోస్ట్ పార్ట్ ఫ్లాట్గానే ఉంది. సో అది గైస్ ఆల్మోస్ట్ అక్కడి నుంచి అంటే అటువైపు అక్కడి నుంచో ఈ వే అంతా ట్రైల్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్. బట్ వన్ బ్యాడ్ థింగ్ ఏంటి అంటే ఐమ్ ఓకే విత్ ద డే అయితే నాకు నా పరంగా బాగానే గడిచింది. బట్ వీడియో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫస్ట్ దెబ్బ ఏంటంటే రికార్డ్ ఆన్ చేశాను అనుకున్నాను. ఆ రోపే పైకి వెళ్తున్న కొద్దీ బ్రెత్ టేకింగ్ రోపే జర్నీ అది రికార్డ్ చేసాను అనుకున్నా, చేయలేదు. అదో దెబ్బ. ఏంటంటే నేను అనుకున్నవి రెండు ఎన్నటి నుంచి అనుకుంటున్నాను. రోపే మీద వెళ్దాం, ట్రైల్ స్టెప్స్ పై నుంచి నడిచొద్దామని. రోపే పైన వెళ్ళాను. బట్ ఫులిష్ థింగ్, రికార్డ్ చేయలేకపోయాను. రికార్డ్ చేయలేదు, చేశాను అనుకొని. దారిలో ఇదొక నైస్ బ్యూటిఫుల్ వ్యూ. ఎస్, అది ఆ కొండపైన ఫోర్ట్ కట్టబడి ఉంది. అది ఫైనల్ ఓవరాల్ వ్యూ. అండ్ ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేసాను. అంటే స్టెప్స్కి రూమ్కి ఇంకొక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అనుకుంటా. బైక్ అక్కడే పెట్టాను కదా, నడిచెళ్ళాలి. అదండి రాయగడ ట్రెక్ విషయాలు. ట్రెక్ అయితే కొత్తగా బిగినర్స్కి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ట్రెక్ అలవాటు ఉన్న వాళ్ళకైతే నాట్ మోర్ దెన్ 1 hour. 1747 స్టెప్స్ అండ్ ఫ్లాట్గా కొంత ప్లేసు, విచ్ ఈస్ గుడ్. బాగానే ఉంది. ఎక్కినప్పుడు కూడా వెళ్ళొచ్చు, బట్ అక్కడికి వెళ్ళి ఫోర్ట్ని చూసేదైతే ఏముండదు. ఫోర్ట్ని చూడడం అయితే మహా అయితే 1 hour పడుతుంది. 1 hour కూడా పట్టదు. ఫోర్ట్ ఉన్నది, ఆ మిగతావన్నీ పాడైపోయి ఉన్నాయి. 6 minutes ఉన్నాయి. 6 దిక్కుల్లో అదే మినార్ లాంటివి, వాచ్ టవర్స్ లాంటివి. అండ్ రాణి దర్బారు, రాజా దర్బారు, రాజా థ్రోన్, అండ్ ఒక జగదీశ్వర్ టెంపుల్, శివాలయం. ప్రతిరోజు వెళ్ళేవారంట. అండ్ సీనికల్గా అయితే మాత్రం చాలా బాగుండగా. సో అది వచ్చేసాం కింద. జస్ట్ ఒక 2 minutes అక్కడ షాప్స్ ఉన్నాయి. అండ్ దట్స్ ఆల్. రాయగడ ఫోర్ట్ నుంచి అవే విషయాలు. గుడ్ ప్లేస్ టు విజిట్, బట్ ఐ హ్యాడ్ ఎ బ్యాడ్ డే. ఓకే, నెక్స్ట్ అయితే రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మన రైడ్ని స్టార్ట్ చేద్దాం. ఏంటంటే మహాబలేశ్వరం.